ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ లోకంలో ఎప్పుడైతే అనాథులు ఉండరో, అభాగ్యులు పస్తులతో ఉండరో అప్పుడే సంతోషంగా ఉంటానని, అటువంటి నిర్భాగ్యుల ఆకలి తీర్చిన వారే నా మనసుకు దగ్గరవుతారని అంటున్నాడు ఆ శివయ్య. మనవడు జ్ఞాపకార్థం అభాగ్యుల ఆకలి తీర్చేందుకు హైదరాబాద్, శ్రీనగర్ నుండి వచ్చిన కృష్ణయ్య, ఇందిరా దంపతులు, సుధాకర్ గారు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఈ శివబంధువులు కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దంపతులిద్దరూ స్వామి ఎదుట గంట మ్రోగించగా అర్చకులు శివయ్యకు నీరాజనం సమర్పించి భక్తులకు శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. సేవామూర్తులు ఆశ్రమ వ్యాన్లో వెళ్లి ఆలయ నిర్మాణం వద్ద భక్తిభావనతో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా టి. కృష్ణయ్య, ఇందిరాగారులు వారి మనవడు కీర్తిశేషుడు సాయి కృష్ణ గారి జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళాన్ని అందించిన సందర్భంగా వారి మనవడి పవిత్రాత్మకు శాంతి కలగాలని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మనవడిపై ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి కృష్ణయ్య గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు 600 మంది అనాథలకి అన్ని రకాల సదుపాయాలతోటి వారు సేవ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకుడు గట్టు శంకర్ గారు. ఇది నేను రావడం రెండోసారి. మొదటిసారి 1920లో ఎప్పుడో వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ఉట్టి వేరన్ ల్యాండ్, శివుడి యొక్క ఆలయము చిన్నది, అది కూడా రేకుల షెడ్డు. ఉన్నటువంటి అనాథలందరూ రేకుల షెడ్లో ఉండి ఇరుగ్గా అక్కడే తినడం, అక్కడే పండుకోవటం, ఆ విధంగా చేస్తున్నారు. దాతల సహకారంతో ఇది 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి భోజనశాల, వాళ్ళకి ఉండడానికి అన్ని ఏర్పాట్లు, చక్కటి ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా అనాథులకు సేవ చేయటము భగవంతుని సేవ కిందకే వస్తుంది. కాబట్టి చాలామంది దాతలు ఈ అనాథాశ్రమానికి వచ్చి వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా ఏదో వాళ్ళకు తోచినటువంటిది, వాళ్ళకి శక్తి వంచన లేకుండా వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళు విరాళాలు ఇచ్చిపోతున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.